కళ్యాణానికి కోటి తలంబ్రాలు అందజేసిన జడ్జి ప్రియాంక. రామకోటి రామరాజు నిరంతర రామసేవ అమోఘం. గజ్వేల్ సివిల్ జడ్జి ప్రియాంక భద్రాచలం సీతారాముల కళ్యాణానికి 250 కిలోల కోటి తలంబ్రాలు అందించిన ఘనత చరిత్ర కలిగిన శ్రీ రామకోటి భక్త సమాజ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఈ నెల 22న జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కళ్యాణానికి కూడా కోటి తలంబ్రాలు అందించాలని సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ప్రియాంక గారు గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని పాల్గొని రామనామస్మరణం చేస్తూ వడ్లను ఒలిచి తలంబ్రాలుగా చేసి రామకోటి రామరాజుకి అప్పగించారు. పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా. శ్రీరామ శ్రీరామ ఓరా. మన 250 kgs భద్రాచలం స్వామివారికి రామకోటి రామరాజు గారు ఈ గజ్వేల్ మొత్తం అందరి దగ్గర అంత మన తెలంగాణ గజ్వేల్ ఎస్పెషల్లీ గజ్వేల్ నుంచి పోయి సమర్పించారండి. అదేవిధంగా గజ్వేల్లో ఒక రాములవారి టెంపుల్, అది చాలా ఇయర్స్ పురాతనమైన టెంపుల్. ఆ పార్వతీ పరమేశ్వరికి ఇంకా రాములవారి చాలా పురాతనమైన టెంపుల్. ఆ టెంపుల్ లో 22వ తారీఖున భద్రాచల రాములవారి కళ్యాణం అట్ ద సేమ్ టైం మన ఉమామహేశ్వర స్వామి కళ్యాణం. ఆ కళ్యాణంకి కూడా అందరూ స్వామివారికి ఆ తలంబ్రాలు అందజేస్తున్నారు. సో నా వంతున నేను అందజేశాను. మీ అందరూ కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొని తమ అంటే తన భక్తిని స్వామివారికి ఏదో ఒక రూపంలో ఒక చిన్న రూపంలో తన స్వామివారికి ఒక చిన్న సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను.